హలో అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజైతే కేఎఫ్సి చికెన్ అయితే చేస్తున్నానండి. అయితే ఉప్పు, కారం, ధనియాల పొడి, పెరుగు, ధనియాల పొడి అన్నీ వేసి కలిపి పెట్టేసానండి. ఒక 4 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి. తర్వాత మాత్రము ఇది మైదా, కార్న్ఫ్లోర్, కారము, కొంచెం ధనియాల పొడి, మిరియాల పొడి కలిపేసి ఇట్లాగంతా కలిపి పెట్టేసుకొని ఇట్లాగైతే నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. కూలింగ్ వాటర్ అండి ఇవి. ఈ కూలింగ్ వాటర్లో నుంచి మళ్ళీ మనం దీన్ని తీసేసి ఇలాగే ఈ పిండిలో కలిపి పెట్టేసుకొని ఇప్పుడైతే ఇది వేస్తున్నాను కదా, ఇట్లయితే వేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగిపోయింది. చాలా స్పైసీగా కూడా వస్తుంది కేఎఫ్సి చికెన్. మనం బయట తెచ్చుకునే కన్నా కానీ ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది కూడానండి. బయట కాగిన నీళ్ళు అట్లా కాచుకొని తెచ్చుకొని తినే కన్నా కూడా మనం ఇలాగ చేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడన్నా ఒకసారి తినాలనుకున్నప్పుడు ఇలాగైతే రెడీ చేసిస్తానండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టున్నాను. ఇది రెండోసారి నేను చేయడం. అప్పుడు కూడా చాలా బాగా వచ్చింది. మరి ఇప్పుడు కూడా ఇదిగో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఇప్పుడు మనము నూనెలో వేయించుకోవాలి. ఆల్రెడీ వేగుతున్నాయి, చాలా స్పైసీగా వేగుతున్నాయండి. చాలా బాగా వస్తున్నాయి కేఎఫ్సి చికెన్. ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది. మాకైతే ఫుల్గా వర్షం పడుతుందండి. ఇప్పుడైతే అన్నం కూడా ఉంది, రసం ఉన్నాయి. వేడివేడిగా ఇదైతే చేస్తున్నానండి. వేగిపోయేవి ఇంకైతే తీసేస్తున్నానండి. కేఎఫ్సి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. కేఎఫ్సి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగొచ్చిందండి. ఉంటానండి. అందరికీ బాయ్ అండి. తయారు చేసే విధానం కూడా చెప్పాను. ఆల్రెడీ ఒక వీడియో అయితే తీసానండి, అది సగం లాగిపోయింది. అందుకని మీకు ఇలా విమర్శగా చెప్పాను. కేఎఫ్సి చికెన్ అయితే ఇలాగ చేసుకోండి, చాలా బాగుంటుంది వేడిగా. మాకైతే బాగా వర్షం పడుతుందండి. అందుకనేసి ఇప్పుడు మా అబ్బాయి అయితే పోయి తెచ్చాడు. అందుకనేసి ఇట్లా వేయించి ఇచ్చేస్తున్నానండి వాళ్ళకి. మరి ఉంటానండి. బాయ్ అండి.